నమస్కారమండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం టమాటో, ఉల్లిపాయ కథను చెప్పుకుందాం. అనగనగా ఒక ఇంట్లో కూరగాయల బుట్టలో టమాటా, ఉల్లిపాయ 2 ఉన్నాయి. అవి ఒకరోజు రాత్రి నిద్ర మేలుకొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. హాయ్ టమాటో! ఏంటివాళ నా దగ్గరున్నావు? ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదా పాపం? అని నవ్వింది ఉల్లిపాయ. ఉంది. కానీ నేనే చలికాలం కదా అని ఫ్రిడ్జ్‌లో పెట్టబోతుంటే దూకేశా బుట్టలోంచి. వచ్చి నీ దగ్గర పడ్డాను అంది టమాటో. ఫ్రిడ్జ్‌లోంచి బయటైతే పడ్డాను కానీ సుఖం లేదు అన్నది టమాటో. ఏ నేనేం చేశాను? అన్నది ఉల్లిపాయ. ఏం పర్ఫ్యూమ్ కొట్టుకున్నావేంటి నువ్వు? ఇంత ఘాటుగా ఉన్నావు. హూ నా ముక్కు అన్నది టమాటో. అబ్బో! అంత వంకరగా ఏమీ వెక్కిరించక్కర్లేదు. నీ పులుపు కంటే నా కంపు కాస్త బెటరే అన్నది ఉల్లిపాయ. సర్లే సారీ అంత ఫీలవ్వకు. మనలో మనం కొట్టుకున్నా ఉపయోగం ఏముంది? ఇద్దరిని కలిపే కదా కూర చేస్తారు అన్నది టమాటో. నిజమేలే నువ్వు నేను ద బెస్ట్ కాంబో. కానీ మధ్యలోకి దొంగ మొహంది ఆ పచ్చిమిర్చి వచ్చి పడుతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది దాన్ని తలుచుకుంటే అన్నది ఉల్లిపాయ. ఏంటి? ఒళ్ళు మండిపోతుందా? మరి నా సంగతెవరికి చెప్పుకోవాలి? నీ కంపు, దాని మంట అని పెద్దగా నవ్వింది టమాటో. ఎలాగూ పొద్దున్నే మనల్ని వండేస్తారు కానీ నిద్రపోదాం ఇంక ఓపిక లేదు అన్నది టమాటో. నిజమేలే పడుకుందాం. గుడ్ నైట్ అన్నది ఉల్లిపాయ. భలే మాట్లాడుకున్నాయి కదా! టమాటా, ఉల్లిపాయ 2. మొత్తానికి అవి ఈ పాటికి కూరయిపోయే ఉంటాయి. కథ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం.